వ్యాకరణ పండితులు, అంటే 9 వ్యాకరణాలు నేర్చుకోవడానికైనా సిద్ధపడి ఉన్నారు. అయితే చివరి 2 వ్యాకరణాలు నేర్చుకోవాలంటే గృహస్థాశ్రమం స్వీకరించి ఉండాలి. మనకి 4 ఆశ్రమాలు ఉన్నాయండి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. మన వాళ్ళందరూ గృహస్థాశ్రమం దగ్గర అయిపోతారు. వానప్రస్థం, సన్యాసం తీసుకునే వాళ్ళు స్వామీజీలు ఇంకా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళని. ఈ 4 ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం స్వీకరిస్తేనే ఆ చివరి 2 వ్యాకరణాలు నేర్చుకునే అర్హత ఉంటుందని చెప్పి మన శాస్త్రంలో చెప్తున్నందు వల్ల స్వామి ఏం చేశారు, అమ్మవారిని వివాహం చేసుకున్నారు. కాబట్టి మనం ఈరోజు మరి స్వామి జయంతి కదండి, చక్కగా సువత్సల ఆంజనేయ స్వామి వారి ఇక్కడ కళ్యాణం చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పటివరకు కూడా స్వామికి విశేష ఆరాధన, అంటే మనం స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి స్వామిని కళ్యాణం చేస్తున్నాం కదా. కాబట్టి వచ్చి ఇదిగో మరి ఎవరైనా అతిథి ఇంటికి వచ్చారనుకోండి, రండి కాలు కట్టుకోండి, మంచినీరు తాగండి. ఎలాగైతే మనం అతిథి సత్కారాలు చేస్తామో, అతిథి మర్యాదలు చేస్తామో, అదే విధంగా స్వామికి కూడా చక్కగా మంత్రపూర్వకంగా, మన మామూలుగా ఎవరైనా చుట్టాలు వస్తే మామూలుగా ఇస్తాం, కానీ మన స్వామి గారిని చక్కగా మంత్రపూర్వకంగా స్వామికి ఇంకో కూర్చోండి, ఆ పాదయో పాఠ్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి చక్కగా ఉపచారాలన్నీ కూడా, అష్టోపచారాలన్నీ కూడా స్వామికి ఇచ్చి ఇప్పుడు స్వామిని కంకణబద్ధులను చేసుకున్నాం. అంటే రక్షాబంధన ధారణ చేస్తున్నాం స్వామికి. ఎందుకు చేస్తున్నామండి, ఇక్కడ కూర్చున్న యాజమాన్య దంపతులందరికీ కూడా రక్షాసూత్ర ధారణ చేశాం. కొంతమంది హోమం దగ్గర కూర్చున్న వాళ్ళకి ఇది ఎందుకు చేయాలి, జాతా శౌచ వృతా శౌచ నివృత్తేద్దామని శాస్త్రం చెప్తోంది. అంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే పుట్టడం కానీ లేక మరణించడం కానీ ఆ యొక్క వార్త మన చెవికి పడకుండా మనం ఇక్కడ స్వామి కైంకర్యంలో కూర్చోవాలని సంకల్పం చేశాం. కాబట్టి ఈ యొక్క కైంకర్యం పూర్తయ్యేంత వరకు కూడా స్వామి అటువంటి ఏమీ కూడా తగలకుండా నీ కైంకర్యాన్ని మాకు చేసేటువంటి భాగ్యం కలిగించు స్వామి అని చెప్పి చక్కగా శేషుని ఆవాహన చేసినటువంటి ఆ యొక్క రక్ష మీ అందరి యజమానులందరికీ కూడా ధారణ చేయడం జరిగింది. మరి స్వామిని ఎందుకు కట్టాలండి, యాజమాన్య దంపతులకి అయితే జాతా శౌచ వృతా శౌచ అని చెప్పారు. అంటే వాళ్ళ సంబంధించిన ఎవరైనా పుట్టడం కానీ మరణించడం కానీ. మరి స్వామికి అమ్మవారికి ఎందుకు కట్టాలండి అంటే ఇక్కడ మన శాస్త్రం ఏం చెప్తుందంటే, యాజమాన్య దంపతులకి ప్రత్యక్షంగా మీరు రక్షాసూత్ర ధారణ చేశారు. మరి భక్తులు అందరూ వచ్చారు కదండి. మరి ఈ భక్తులందరికీ కూడా స్వామి యొక్క కైంకర్యం చూసేటువంటి భాగ్యం కావాలిగా. కాబట్టి వారందరి తరఫున స్వామికే ఆ యొక్క రక్ష బంధన చేసి స్వామి ఈ భక్తులందరికీ కూడా ఎటువంటి జాతా శౌచ వృతా శౌచ, అంటే వారికి సంబంధించినటువంటి వాళ్ళు పుట్టడం కానీ మరణించడం కానీ ఎటువంటి వార్త తగలకుండా ఈ యొక్క కైంకర్య కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యం భక్తులందరికీ కూడా ప్రసాదించు స్వామి అని చెప్పి చక్కగా స్వామికి అమ్మవారికి మనం ఇప్పుడు రక్షాసూత్ర ధారణ అనేటువంటి కార్యక్రమం ఆచార్యవర్యులు చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. ఓం విష్ణుస్వాయం రక్షచక్రవర్ధం గణపూర్వకం చక్ర గోవిందా. ఆకలేస్తుందా, కొంచెం గట్టి చెప్తాం.